హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను క్యారెట్ హల్వా అంటే ఇంతకుముందు చేశాను. ఇది వేరే ప్రాసెస్ అనమాట. అదంటే నడుములు విరిగిపోతాయి. ఆ ప్రాసెస్ అంటే కొంచెం వెయిట్ చేసి చేసుకోవాలి. ముందు మీకు చూపించిన ప్రాసెస్ ఇదైతే ఈజీ ప్రాసెస్. మీరు కొంచెం చూసుకోండి. ఓకే, క్యారెట్, షుగరు ఇంతకుముందు చెప్పినట్టే 1 లీటర్ పాలు, 1 లీటర్ పాలు, ఇది హాఫ్ కేజీ క్యారెట్ తురుము, షుగరు 300 గ్రామ్స్. నాకైతే సరిపోతుంది. మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. పాలు వచ్చేసి లీటర్ అని చెప్పాను కదా. సో ముందు మీరు ఇట్లా మీకు ఇంకా క్లియర్గా చూపించాలని చూపిస్తున్నా. ముందు కొంచెం గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోండి. ఫుల్ క్రీమ్ కానీ మామూలు మిల్క్ కానీ ఏ మిల్క్ అయినా పర్లేదు, మీ ఇష్టము. అది కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు పాలు వేయండి. ముందు నేను కొన్ని నీళ్ళు వేసాను కదా, ఇప్పుడు పాలు వేస్తున్నాను. ఎందుకంటే కింద అడగంటకుండా ఉంటుంది. కొంచెం పాలు వేస్తే ముందు కొంచెం నీళ్ళు వేసిన తర్వాత పాలు పోసాను అనుకోండి, కింద అడగంటకుండా మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా సో నేనైతే పాలు పెట్టేశానండి. ఇవి లీటర్ పాలు అనమాట. కొన్ని నీళ్ళే వేయాలి, ఎందుకంటే థిక్నెస్ కావాలి కదా, అందుకని తొందర దగ్గర పడాలి కదా. సో కొంచెం కింద అడుగంటకుండా జస్ట్ టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే పోయాలి. మీకు ముందు చూపించిన క్యారెట్ హల్వా వచ్చేసి పాలు దగ్గర చేసి అట్లా నిల్చొని నెమ్మదిగా చేసే ప్రాసెస్ అది. కానీ ఇదైతే పాలు పగలకొట్టి చేసే ప్రాసెస్. ఏదో అంటారులేండి, అది ఇదే కానీ ఇది అది కాదని, ఆ టైప్ అనమాట. అది వేరు, ఇది వేరు. ఓకే అండి, మంచిగా బాయిల్ అవ్వాలి. ఒక బాయిల్ అయితే మంచిగా వచ్చిన తర్వాత సేమ్ దానిలాగే కొంచెం చేంజ్ అంతే, మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత క్యారెట్ తురుము అయితే వేస్తాం. క్యారెట్ తురుము వేసిన తర్వాత కొంచెం సేపటికి నిమ్మకాయ పిండేస్తాం, తర్వాత షుగర్ వేస్తాం. ఓకే, మీకు చూపిస్తాను. ఓకే, ఊరికే క్యారెట్ చూపిస్తాను అనుకోవద్దు, ఎందుకంటే మా పిల్లలకి ఎక్కువ ఇదే ఇష్టం. సో దీన్ని నేను డిఫరెంట్ టైప్స్లో చేస్తుంటాను అంతే. కొన్ని ఈజీగా, కొన్ని కష్టంగా, కొన్ని ఇష్టంగా, ఏదోలండి. కొన్ని కష్టాలుగా, కొన్ని ఇష్టాలుగా చేయాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు. టైం ఉన్నప్పుడు ఒకలాగా, టైం లేనప్పుడు ఒకలాగా. సో షుగర్ అయితే నేను మీకు చెప్పాను కదండి, మీ ఇష్టము. మీరు ఎంత అయితే వేసుకోగలరో అంతా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. ఇట్లా పెద్ద బౌలు, వెడల్పాటి బౌలు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చూడని వాళ్ళు ఉంటారుగా కొంతమంది, వాళ్ళ కోసం గిన్నె అయితే పెద్దదైతే పెట్టుకోండి. బాగా కలపాలి కదా. సో అప్పుడే పొంగొస్తుంది నా పాలు. సో నా పాలు అయితే పొంగొచ్చినాయండి. నేను ఇప్పుడు క్యారెట్ తురుమంతా ఇందులో వేసేస్తున్నాను. సో నేను క్యారెట్ వేసాను చూడండి. సో నేను క్యారెట్ వేసిన తర్వాత పెద్ద మంట మీదే అంతా చేస్తున్నా. ఇదంతా ప్రాసెస్ అంతా క్యారెట్ వేసిన 5 నిమిషాలకు ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను చూడండి. అందుకే మీకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. ఇట్లా పిండేస్తున్నాను. గింజలు తీసేసానులేండి. ఇప్పుడు పాలు పగిలిపోతాయి. మా అమ్మ పాలు ఏం పగలగొట్టద్దు, ఎవరు ఏం పగలగొట్టద్దు అని చెప్పారు. మనం వినము. ఒక్కోసారి పగలగొట్టాల్సి వస్తుంది, ఏం చేస్తాం. పాలల్లో క్యారెట్ ఉడకాలి కదండి. సో క్యారెట్ తురుము వేసిన 10 నిమిషాలకు మీరు లెమన్ అయితే పిండేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా పగిలింది. ఇట్లా అంటే ఈ వాటర్, ఇది సేమ్ ముందు చెప్పిన ప్రాసెస్లో ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. మొత్తం ఇందులో మిల్క్ ఏం ఇందులో ఉండొద్దు. అట్లా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇంతకుముందు చూపించినట్లు ఇట్లా కలపొద్దు. జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండండి అంతే. ఊరికే ఇట్లా వేయండి. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, సో కింద ఏం అడుగంటదు. జస్ట్ ఇట్లా వేసుకోండి, ఇట్లా వేసుకోండి అంతే. అంతేకాని ఇట్లా తిప్పొద్దు, ఎందుకంటే ఇది కోవా లావుగా ఫామ్ అవ్వదు. ఊరికి తిప్పుతూ ఉంటే ఈ కోవా అనేది లావుగా ఫామ్ అవ్వదు అనమాట, సన్నగా వస్తుంది. కోవా లావుగా రావాలంటే అట్లా చేయాలన్నమాట. దీనికైనా మీరు కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇట్లా కలుపుతూ ఉండండి. ఎడ్జెస్కి పట్టకుండా ఇట్లా అంటూ ఉండండి. తర్వాత మీరు కడుక్కోవడానికి ఈజీగా వచ్చేటట్టు అన్నమాట. స్పూన్ కూడా ఇట్లాంటిది. స్పూన్ అంటే అదే ఏమంటుంది,
దీన్ని ఇంత పెద్దదిగా తీసుకోండి. గరిట గుర్తొచ్చింది, గరిట. ఎందుకంటే చెయ్యి కాలకుండా ఉంటుంది. సో అట్లా అనమాట, పొడవుది తీసుకోండి. కొంతమంది అది ఉడికేలోపు సోది చెప్పుకుందాం కాసేపు. కొంతమంది షుగర్ వస్తుందని, బీపీ వస్తుందని తినకుండా ఉంటారండి. కొంతమంది షుగర్ తింటే షుగరు, సాల్ట్ ఎక్కువ తింటే అట్లా కాదండి, మన టెన్షన్ల వల్ల అది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కానీ నేనైతే మేమైతే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని చూస్తాం. అట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్, లేకుండా ఎవరికి ఉంటాయండి? అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. అట్లా అని తినడం మానేస్తే ఒక రోజుతో మానేస్తామా, 2 రోజులతో మానేస్తామా? కాదు కదా. అంటే కొంతమంది ఇట్లా అనుకుంటారు, వాళ్ళ అపోహ అన్నట్టు. ఒక రియల్ స్టోరీ చెప్తానండి, ఒక రియల్ ఫ్యాక్టు. ఒక అతను, ఒక అంకుల్ పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళ పిల్లలకి అన్నీ సెట్ చేశాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అన్నీ అయిపోయినాయి, మంచిగా ఉన్నారు. ఆయన పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందాం అయిపోయింది అనే వరకు రిటైర్మెంట్ అయిపోతుంది ఆయనది. సో మంచిగా రిటైర్మెంట్ చేసుకొని మంచిగా వస్తాడండి. చనిపోతాడు రాత్రి, మార్నింగ్ అయ్యే వరకు నిద్రలో చనిపోతాడు. అప్పుడు అతను చూడండి, అతని పరిస్థితి చూడండి. అప్పటి వరకు కుటుంబం కోసం కష్టపడి ఎంతో కష్టపడ్డాడు. తను తినక వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో చేశాడండి. ఉన్న దాంట్లో తినాలి, నేను తినకపోయినా నా పిల్లలు తినాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. అట్లా తను తినకుండా వాళ్ళ పిల్లలకి ఏం తక్కువ కాకుండా చూసుకున్నారండి ఆ ఫ్యామిలీ వాళ్ళు. అంత మంచిగా ఉంటే సడన్గా ఏం కాదు, నిద్రలోనే చనిపోతారండి ఆయన. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం తినాలనుకున్న టైంకి మనమే ఉండకపోవచ్చు, తెలీదు మనకు. మనం ఇప్పుడున్న వాళ్ళు రేపున్న వాళ్ళం ఎల్లుండి అవతెల్లుండి లేదు. సో చావు అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం అనేది, ఉన్నంతలో ఎలా ఉన్నాం అనేది, నువ్వు నీలా ఉండడం అదే మనకు కావాలి. అది నేను అనుకోవడం. మనల్ని త్యాగాలంటే పెద్ద చిన్న చేయొచ్చు, తప్పులేదు. చిన్నవి జీవితాంతం కష్టపడి మంచిగా ఉందాంలే అనే వరకు ప్రాణమే లేకుండా పోయింది. ఏం చేస్తారండి? రియల్ స్టోరీ. అట్లాగా చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి కళ్ళ ముందు, చాలా జరుగుతున్నాయి. పోయిన వాళ్ళ కోసం మనం పోలేము కదా. వాళ్ళ జ్ఞాపకాలతో ఉంటాం, ఏడుస్తాం కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళు. కానీ తింటాం కదా, తర్వాత అయినా తింటాం, ఎందుకు తినం? సో అట్లా మనకున్న దాంట్లో మనం ఎలాగా సంతోషంగా ఉన్నాం అనేది మీరు చూసుకోండి. ఉన్నంతలో ఉన్నట్టు, లేనంతలో లేనట్టు. అది తింటే అది వస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది. అతనికి ఏ జబ్బు లేదు, కానీ అతను వెళ్ళిపోయాడు. టైం అంతే, మనం ఏం చేయలేం దానికి. అలా అని మనం ఓవర్గా తింటే, ఒకవేళ తింటే లావు అవుతామేమో, కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. అట్లా అని లావు వేరే విషయం వల్ల కూడా అవుతాం. ఇవి తింటే అవుతాం, అవి తింటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది జీన్స్ పరంగా ఉండొచ్చు, దేని పరంగానే ఉండొచ్చు. మేమైతే నెలకోసారి చేసుకొని తింటాం. మేము ఎన్నేళ్ళ నుంచి తింటున్నాం, మాకైతే షుగర్ రాలేదు. దేవుడి దగ్గర రావద్దు అనుకుంటున్నాం అలాంటి షుగర్ లవర్స్కి. సో షుగర్ అనేది కొంచెం పాలున్నాయనంగా వేస్తున్నాను నేను. దీనికి పాకంతో పని లేదు, అంటే ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఈ లోపల పాలు అనంగా వేస్తున్నాను. సో నాకైతే షుగర్ సరిపోయిందండి కరెక్ట్గా. 1 లీటర్ పాలకు హాఫ్ కేజీ క్యారెట్ తురుముకు, అంటే క్యారెట్కు తురుము కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. హాఫ్ కిలో క్యారెట్కు నాకు 300 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోయింది. నేనే కన్ఫ్యూజన్ అంటే మళ్ళీ మీకు కూడా కన్ఫ్యూజన్ వద్దు. వంట దగ్గర కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ ఉండాలి. ఇప్పటికీ కూడా మీరు షుగర్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా షుగర్లో కూడా వాటర్ బయటకు వస్తుంది కదా, అది మొత్తం ఆవిరైపోయిన తర్వాత, దగ్గరకు వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేద్దాం. దగ్గరుండి అటు ఇటు తిప్పుతుండండి. సో కాజు, బాదం, ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టము. నేనున్నా వేయట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు తినరు కాబట్టి. సో మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసి తర్వాత పైన వేసుకోవచ్చు. కింద మీద పడి నాకైతే అరగంట అయితే పట్టింది. మీకైతే ఎంత పడుతుందో. అంటే పెట్టాను, పెద్దమంటే చూడండి, పెద్దమంటే ఏది పెద్దమంటే అయినా కూడా 1/2 అవర్ పట్టింది. పేషెన్స్ ఏం కావాలి, ఇంగ్లీష్లో పేషెన్స్. అంత పేషెన్స్తో చేసుకోవాలండి. కింద ఇదైతే దానంత మారదు, కానీ కలుపుతూ అయితే ఉండాలి. ఇట్లా కలుపుతూ అయితే ఉండాలి. కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా ఆ వాటర్ కూడా దగ్గరికి అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. సో చూడండి, వాటర్ ఏం లేదు, నాకు అయిపోయింది. డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారు కదండి, నా వేడి
క్యారెట్ హల్వా చూడండి పొగలు వస్తుంది, కనిపిస్తుందా మీకు? మా మీను కనిపించాలి ముందు, మా మీను వాడు ఓపెనింగ్ మనకి ఇష్టం, వాడు తినంది ఏది వాడు అన్నీ తింటాడు. సో దీనికి దానికి తేడా ఏంటంటే చెప్తాను చూడండి. దీనికి కోవా వచ్చేసి లావుగా ఫామ్ అవుతుంది, ఇంకొకటి కోవా దీనికైతే మెత్తగా ఉంటుంది. దానికైతే ముందు చెప్పిన ప్రాసెస్, ముందు చెప్పిన వీడియో అందులో అయితే సన్నగా ఉన్న గట్టిగా ఉంటుంది, కోవా అనేది గట్టిగా ఉంటుంది, ఇది కోవా మెత్తగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.